వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. ఢిల్లీ తర్వాత ముంబైలో కనిపిస్తున్న విద్యార్థుల నిరసనలు ఏం చెప్తున్నాయి? ఇటు ధర్మేంద్ర ప్రధాన్ని దింపేశారు. మోడీ మెడలు వంచి ఈ దేశ యువత ఒక మంత్రి రాజీనామాను సాధించింది. అర్ధరాత్రి సెల్ఫీ వీడియోలు పెట్టేలా చేసింది. మరి ఈ ఉద్యమం ఒక మంత్రి రాజీనామాకే పరిమితమా, లేక మరేదైనా వ్యూహం విద్యార్థుల్లో ఉందా? ముంబైలో కొనసాగుతున్న నిరసనలు ఏం చెప్తున్నాయి? నిజానికి జంతర్ మంతర్ నిరసనలకు నీట్ ఎగ్జామ్ వైఫల్యం ఒకటే కారణం కాదు. ఈ ప్రభుత్వం దేశాన్ని అనేక సమస్యల్లోకి నెట్టిందని, అనేక రకాలుగా విఫలమైందనే తీవ్ర అసంతృప్తి యువతలో చాలా కాలంగా ఉంది. నీట్ లీకేజ్ ఒక ట్రిగ్గరింగ్ సందర్భం మాత్రమే. ఎందుకంటే గత 12 ఏళ్లలో దేశంలో ప్రశ్నను చంపేశారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకుంటున్నారు. జనాన్ని అబద్ధాలతో నమ్మించి పదే పదే అవే అబద్ధాలు చెప్పి గెలవచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ పెద్దవాళ్ళు నమ్మి ఉండొచ్చు. కానీ ఈ రాజకీయాలు, ప్రచారాలు, వ్యూహాలు ఇవేవి నేటి యువతపై పనిచేయలేదు. దేశ జనాభాలో 30% అంటే దాదాపు 40 కోట్ల మంది, ఇది తక్కువ సంఖ్య కాదు. ఇంతమంది 30 ఏళ్లలోపు యువత మన దేశంలో ఉంది. అంతకు ముందు తరాన్ని మభ్యపెట్టిన అంశాలేవి వీళ్లపై పనిచేయడం లేదు. చదువు, ఉద్యోగాలు, సోషల్ మీడియా, మీమ్స్ ఇవి తప్ప మరేమాత్రం సీరియస్నెస్ లేదు అనే తరంగా అందరూ అనుకునే జెన్జీ యువత రోడ్డెక్కితే ఏం జరుగుతుందో ఇప్పుడు దేశమంతా చూసింది. అందుకే విద్యార్థి ఉద్యమం ఒక్క అడుగుతోనే, ఒక్క రాజీనామాతోనే ఆగే పరిస్థితి ఉండదు అని అందరూ అనుకుంటున్న మాట. జంతర్ మంతర్ ప్రొటెస్టుల్లోనే ఈ క్లారిటీ చాలా స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ముంబై శివాజీ పార్క్లో జరుగుతున్న నిరసనలతో ఇది మరింత క్లియర్ అయిపోయింది. అందుకే ప్రధాని దింపేశారు, వాట్ నెక్స్ట్ అంటున్నారు. జంతర్ మంతర్ నిరసనల్లోనే కొన్ని పేర్లు వినిపించాయి. ముంబై ప్రొటెస్టుల్లో కూడా అదే కొనసాగుతోంది, అదే వినిపిస్తోంది. అమిత్ షా, మోడీ, నితిన్ గడ్కరీ వీళ్లే తర్వాత అంటోంది ఈ దేశ యువత. ఈ ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ బాగాలేదు, అన్నిట్లో విఫలమైంది కాబట్టి కొనసాగే అర్హత లేదు అని చాలా స్పష్టంగా నినదిస్తున్నారు. అమిత్ షా ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెట్టడం, యూఏపీఏ కేసులతో వేధించటం ఈ 12 ఏళ్లలో అనేక సార్లు చేశాడు. అమిత్ షా మోడీ ప్రభుత్వం ప్రశ్నలకు అతీతమైంది అని జనం భయపడేలా చేశాడు. దీన్ని జెన్జీ తరం తప్పుపడుతోంది. ఇప్పుడు ఢిల్లీలో నిరసనల విషయంలో కూడా సైలెంట్గా వెనుక ఉండి అంతా నడిపించాడని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. పోలీసులతో దాడులు చేయించి ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేశాడని కూడా గ్రహించారు. అందుకే జనం ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్న అమిత్ షా మంత్రి పదవికి అనర్హుడని యువత చెప్తోంది. 12 ఏళ్లుగా అమిత్ షా తన హోంశాఖతో ఈ దేశంలో నెలకొల్పిన భయాన్ని జంతర్ మంతర్ సాక్షిగా ముక్కలు ముక్కలు చేసింది ఈ దేశ యువత. నితిన్ గడ్కరీ ఈ 12 ఏళ్లలో 1000 కిలోమీటర్ల రోడ్లేశాం అని గొప్పలు చెప్పుకున్న గడ్కరీ హైవే వేసిన నెల రోజుల్లోనే గుంతలు పడటాన్ని ఈ దేశ యువత ప్రశ్నిస్తోంది. హైవేల పేరుతో జరిగిన 1000 కోట్ల అవినీతిని నిలదీస్తోంది. ఇప్పుడు ఇథనాల్ పేరుతో జనాన్ని సిద్ధం చేయకుండా, ప్రజలు రెడీగా లేకుండా, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రజల వాహనాలు పాడవుతాయి అని తెలిసిన పెట్రోల్కి బదులు ఇథనాల్ కలిపిన పెట్రోల్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి మంత్రి మాకు అవసరం లేదంటున్నారు. अंकल जी बाय. नितिन गडकरी के टाइम मिलेंगे वापिस. नितिन गडकरी के टाइम मिलेंगे वापिस. మరో మంత్రి నిర్మలా సీతారామన్ ఈ 12 ఏళ్లలో దేశం ఆర్థికంగా పాతాళానికి చేరింది. రూపాయి విలువ 60 నుండి 100కు పడిపోతోంది. జనం మోయలేనంత పన్నుల భారం పడుతోంది. జనం పరిస్థితి ఇలా ఉంటే నిర్మలా సీతారామన్ రూపాయి విలువ పడిపోవడంపై, ఈ రీసెంట్గా పరీక్ష పేపర్ల లీకేజ్ పై ఆమె చేసిన కామెంట్లు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దేశం అనేక రకాల సమస్యల్లో పడింది, సమస్యల్లో కూరుకుపోతోంది. రూపాయి విలువ నుండి ఇంధన ధరల వరకు ఎట్లా ఉన్నాయో ఈ దేశ యువత అర్థం చేసుకుంటోంది. 2014లో 3.4% ఉన్న నిరుద్యోగం
ఇప్పుడు 5.5% పైగానే ఉంది. మీడియా స్వేచ్ఛలో 157వ స్థానానికి మన దేశం పడిపోయింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 55 నుండి 105వ స్థానానికి పడిపోయింది. మన పాస్పోర్ట్ ర్యాంకు కూడా దారుణంగా పడిపోయింది. విదేశాంగ విధానం విఫలమైంది. మన వ్యవసాయాన్ని నష్టాల్లో పడేసే ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులైపోతారు. వాళ్ళని దేశద్రోహి అని పిలిచే పరిస్థితి, పాకిస్తాన్ వెళ్ళిపో అని ట్రోల్స్ చేసే పరిస్థితి. అంటే ప్రశ్నిస్తే మతంపై దాడిగా చిత్రీకరించి కేసులు పెట్టి జనాన్ని ప్రశ్నించడానికి భయపడేలా చేస్తున్నారని యువత గ్రహించింది. ఇవే కాదు, ఓటు చోరీ, ఎమ్మెల్యేలు ఎంపీలను కొనేసి ఇతర పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చేయటం, ఈడీ సిబిఐల దుర్వినియోగం, యూఏపీఏ కేసులు పెట్టి వేధించటం, ఇవన్నీ జెన్జీ యువత చాలా స్పష్టంగా అర్థం చేసుకుంది. ఒక పక్క దేశాన్ని అన్ని రకాలుగా వెనక్కు నెట్టే విధానాలు, ఆర్థిక దోపిడీతో పాటు జనంలో విభజన గీతలు పెంచి రాజకీయంగా లాభపడటానికి చేస్తున్న ప్రయత్నాలను యువత స్పష్టంగా అర్థం చేసుకుంది. కాబట్టే ఢిల్లీలో పోరాటం, ముంబైలో నిరసనల్లో మోడీ ఇక చాలు దిగిపో అని నినదిస్తున్నారు. అందుకే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో పాటు మోడీ ఇమేజ్ని కూడా ప్రశ్నించారు. మోడీకి 12 ఏళ్లుగా వచ్చిన ఎలివేషన్లపై మీమ్స్తో దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యం, మా కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాం, మాకు పనులు చేసి పెట్టడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాం, అది ప్రభుత్వ బాధ్యత, మీ పని అది, అందులో విఫలమైన వాళ్లకు పదవుల్లో కొనసాగే అర్హత లేదు. ఇది జెన్జీ యువత సూటిగా చెప్తున్న మాటలు. హోంమంత్రి అమిత్ షాతో మొదలుపెట్టి గడ్కరీ, నిర్మలా సీతారామన్ నుండి నరేంద్ర మోడీ వరకు ఎవరినీ వదిలేది లేదంటున్నారు. ఢిల్లీ నుండి ముంబై చేరిన నిరసనలు ఇస్తున్న సంకేతాలు ఇవే.